హీరో నిఖిల్ సూర్య వర్సెస్ సూర్య సినిమా స్టోరీ లైన్ మరియు ఆది నటించిన అతిథిదేవో భవ సినిమా స్టోరీ లైన్ ఒకటేనా? హ్యాపీ డేస్ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ తర్వాత విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించడానికి ఎప్పుడూ ముందుంటాడు. అలా ఎంచుకొని నటించిన సినిమాలలో సూర్య వర్సెస్ సూర్య సినిమా ఒకటి. సినిమా స్టోరీ లైన్ వచ్చేసరికి సూర్యకి సూర్యుడిని చూస్తే చనిపోతాడు, రాత్రి మాత్రమే బయట తిరగగలడు. మరి సూర్య జీవితం మొత్తం అలానే ఉంటాడా? తను ప్రేమించిన అమ్మాయి కోసం బయటికి రావాల్సి వస్తే ఏం చేస్తాడు? చివరికి కథ ఎలా ముగుస్తుందో ఈ వీడియో పూర్తిగా చూడండి. సూర్య చిన్న వయసులో బయటికి వెళ్ళి సూర్యకిరణాల వల్ల ట్యాన్ అయ్యి స్పృహ కోల్పోతాడు. సూర్య వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో డాక్టర్ గారితో సూర్య ప్రాబ్లం చెప్తారు. డాక్టర్ పరిశీలించి సూర్యకి ఒక ప్రాబ్లం ఉంది, సూర్యకి సూర్యుడి వల్ల చనిపోయే ప్రమాదం ఉంది, బయట తిరగకూడదు, అది కొందరికి మాత్రమే వస్తుందని చెప్తారు. సూర్య నైట్ స్కూల్స్లో చదవాలి, 6 తర్వాత మాత్రమే బయటకు రాగలడు, బయట ప్రపంచానికి పగలైతే సూర్యకి మాత్రం అది రాత్రి అని చెప్తాడు. సూర్య వర్షంలో మాత్రం పగలు బయట తిరగగలడు. సూర్యకిరణాలు మన సూర్య మీద పడవు కాబట్టి విటమిన్ డి ఇంజెక్షన్లు వేపిస్తారు వాళ్ళమ్మ. సూర్య పెద్దవాడవుతాడు, కావ్య అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయికి తన ప్రాబ్లం గురించి చెప్పాడు. చెప్తే ప్రేమించిన అమ్మాయి ఎక్కడ యాక్సెప్ట్ చేయదు అనే భయం. ఇప్పుడు తను పిలిచిన రాత్రి సమయంలో మాత్రమే తనతో మీట్ అవుతాడు. ఎందుకు మార్నింగ్ టైంలో మీట్ అవ్వు అని తను అడిగినా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేవాడు. ఈ విషయం వల్ల ఇద్దరికి గొడవలు అవుతూ ఉండేవి. ఏ అమ్మాయికి అయినా ప్రేమించిన అబ్బాయితో కలిసి తిరగాలని, తనతో సమయం గడపాలని ఉంటుంది. కానీ సూర్య అవేమీ చేయడు. ఎందుకు చేయడో మనకు తెలుసు, కానీ కావ్యకి తెలియదు కదా. కావ్యకి తన ఫోబియా గురించి చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించిన సూర్య చెప్పలేకపోయేవాడు. అనుకోకుండా ఒకరోజు కావ్యని మార్కెట్లో రౌడీలు అడ్డుకొని నడిపిస్తుంటారు. అప్పుడు కావ్య సూర్యకి కాల్ చేసి కాపాడమని చెప్తుంది. సూర్యకి ఏం చేయాలో అర్థం కాదు. ఒక పక్క భయం, ఇంకో పక్క కావ్యని కాపాడలేకపోతున్నానని బాధ. ధైర్యం చేసి కావ్య కోసం వస్తాడు. తన సంకల్ప బలం అదృష్టంతో వర్షం పడుతుంది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన ప్రేమ కోసం ఫైట్ చేస్తాడు. ఇలా జరుగుతూ ఉండగా సూర్య ఎలాగైనా కావ్యకి నిజం చెప్పాలని తన స్నేహితులతో సూర్య వాళ్ళ నాన్నగారితో చెప్పిస్తాడు. కావ్యకి తెలుస్తుంది, నిజం చెప్పకుండా మోసం చేశాడని అపార్థం చేసుకుంటుంది. సూర్య డైరెక్ట్గా వచ్చి చెప్పలేదని కూడా ఒక కారణం అనుకోండి. తన బర్త్డే కూడా సూర్య మర్చిపోతాడు. ఆ రోజు సూర్యతో కావ్య తన బాధ సూర్యకి అర్థమయ్యేలా చెప్పేసి సూర్య జీవితంలో నుంచి కావ్య వెళ్ళిపోతుంది. చివరికి సూర్య ధైర్యం చేసి తన భయాన్ని పక్కన పెట్టి లైవ్లో కావ్యకు ప్రపోజ్ చేస్తాడు. కావ్య దానికి ఇంప్రెస్ అవుతుంది. వాళ్ళు ఎప్పుడూ కలుసుకునే చోటుకి వస్తారు. అప్పుడు కావ్య సూర్యుని ఇలా అడుగుతుంది, ఆ రోజు మార్కెట్లో రౌడీలు వేపిస్తున్నారంటే 6 తర్వాత వస్తా అన్నావు, మరి 6కు ముందే వచ్చావు, వర్షం పడిందని వచ్చావా లేదా నువ్వు వచ్చాక వర్షం పడిందని అడుగుతుంది. దానికి సూర్య, ఆ రోజు నేనేంటో నాకే తెలియకముందే నీకోసం నేను బయటకు వచ్చాను, సరే అది వదిలే, రేపు అదే మోనా మార్కెట్లో నువ్వు వెళ్ళు, వర్షం పడినా పడకపోయినా నువ్వు రమ్మంటే నేను వచ్చేస్తాను అంటాడు. అక్కడితో కథ అయిపోతుంది. ఈ కథ చివరిలో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటే ఎవరైనా నేను యాక్సెప్ట్ చేస్తారని. ఈ కథ సోల్ ఒక డైలాగ్లోనే ఉంటుంది. ఇప్పుడు అతిథిదేవో భవ సినిమా లైన్ కూడా ఇదే ఉంటుంది. హీరోకి ఒంటరితనం అంటే భయం. పైన కథలో మన సూర్యకి సూర్యుని చూస్తే ఎలా చనిపోతాడో మనోడికి కూడా ఒంటరిగా ఉంటే చనిపోయినట్టే. అలాంటి మనోడు ఒక అమ్మాయిని లవ్ చేసి ఎలా నిజం చెప్పాలి, నిజం చెప్తే తను ఎక్కడ యాక్సెప్ట్ చేయదు అని భయం. చివరికి మనోడు ఎలా ఆ ప్రాబ్లంని పరిష్కరించి తన ప్రేమను గెలుచుకుంటాడు అనేది ఈ అతిథిదేవో భవ సినిమా స్టోరీ లైన్. మరి ఈ 2 సినిమా స్టోరీలను ఒకటో కాదు సినిమాలు చూసి వారి కింద కామెంట్స్ చేయండి.